వెల్కమ్ టు వివి మాస్టర్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 5 ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో షుడ్ అనేది ఎలా వాడాలి అని. ఏదైనా పని చెయ్యాలి అనే అర్థంతో షుడ్ వాడతాం. అంటే వెళ్ళాలి, చూడాలి, అడగాలి, మాట్లాడాలి, తినాలి, ఇలాంటివి. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీని ఎగ్జాంపుల్ చూస్తే పాజిటివ్లో వారు దాన్ని అమ్మాలి, దే షుడ్ సెల్ ఇట్. సో వెర్బ్ మార్చుకుంటే ఇలాంటివి ఎన్నైనా ఫ్రేమ్ చేయొచ్చు. దే షుడ్ గో అంటే వారు వెళ్ళాలి, దే షుడ్ ఈట్ అంటే వారు తినాలి, అలా. సో ఇది పాజిటివ్ సెంటెన్స్, దే షుడ్ సెల్ ఇట్. అదే నెగిటివ్ అయితే వారు దాన్ని అమ్మకూడదు, దే షుడ్ నాట్ సెల్ ఇట్. నెక్స్ట్ క్యూవై, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. వారు దాన్ని అమ్మాలా, షుడ్ ముందుకు తీసుకొస్తాం, షుడ్ దే సెల్ ఇట్. వారు దాన్ని ఎలా అమ్మాలి, క్యూడబ్ల్యూ, డబ్ల్యూహెచ్హెచ్ టైప్. హౌ ముందు పెడితే హౌ షుడ్ దే సెల్ ఇట్. సో ఇలా మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అయితే ఇక్కడ నోట్ చూడండి, ఇదే విషయాన్ని మనం ఫ్యూచర్ టైం సూచిస్తూ పై ఫార్ములా ప్రకారం రాస్తే ఫ్యూచర్ అవుతుంది. దే షుడ్ బై ఇట్ టుమారో అన్నాం అనుకోండి, వారు దాన్ని రేపు కొనాలి. సో టుమారో అని పెట్టాం కాబట్టి ఇది ఫ్యూచర్, స్ట్రక్చర్ మారదు. నెక్స్ట్ ఈ షుడ్ లాగే అర్థాన్ని ఇచ్చే కొన్ని పదాలు ఉన్నాయి. అవి మస్ట్, ఆట్ టు, హ్యాజ్ టు, హ్యావ్ టు, యామ్ టు, ఈజ్ టు, ఆర్ టు. ఇవన్నీ కూడా దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయి. కాకపోతే మస్ట్ వాడితే మనం ఖచ్చితంగా పని జరిగి తీరాలి అని అర్థం. సో ఆట్ టు అనేది మన బాధ్యత అని చెప్పేటప్పుడు వాడాలి. మిగతావి మామూలుగా షుడ్ లాగే వాడతాం. అయితే టోటల్గా షుడ్ ఏ అర్థాన్ని ఇస్తుందో ఇవన్నీ కూడా అవే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఫార్ములాని మనం బేస్ చేసుకుంటున్నాం. సబ్జెక్టు, షుడ్, ఫస్ట్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ గమనిస్తే, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. నువ్వు రేపు రావాలి, యు మస్ట్ కమ్ టుమారో. అంటే ఇక్కడ ఒక కంపల్షన్ సూచిస్తుంది మస్ట్. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, యు షుడ్ నాట్ గో దేర్. నేను రేపు రావాలా, షుడ్ ఐ కమ్ టుమారో. నేను ఎంత డబ్బు చెల్లించాలి, హౌ మచ్ మనీ షుడ్ ఐ పే. సో ఈ విధంగా మనం అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. మనం మన పెద్దల్ని గౌరవించాలి, వీ ఆట్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. వారు అతన్ని అడగాలి, దే షుడ్ ఆస్క్ హిమ్, లేదా దే హ్యావ్ టు ఆస్క్ హిమ్. నేను నీకు ఎందుకు సహాయం చేయాలి, వై షుడ్ ఐ హెల్ప్ యూ. నువ్వు ఆ పార్సిల్ పంపించాలి, యు ఆర్ టు సెండ్ ద పార్సిల్. మీకు మస్ట్, హ్యావ్ టు, హ్యాజ్ టు, యామ్ టు, ఈజ్ టు, ఆట్ టు ఇవే వచ్చినా దాన్ని షుడ్ లాగా ఊహించుకుంటే షుడ్ ఏ అర్థం ఇస్తే అదే అర్థాన్ని మిగతా వాటికి అప్లై చేయొచ్చు. జనరల్గా షుడ్లో లైట్ ఫోర్స్ ఉంటుంది, లేదా సలహా ఇచ్చినట్టు ఉంటుంది, అడ్వైస్. యూ షుడ్ గో దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే ఒక సలహా లేదా ఒక లైట్ ఫోర్స్. సో ఈ విధంగా మనం షుడ్ను ఉపయోగించుకోవచ్చు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో. థ్యాంక్ యూ.